వెల్కమ్ టు విజిల్. గత కొద్ది రోజులుగా అమరావతి ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిని ఏ రకంగా అభ్యంతరకరమైన భాషను వాడటానికి జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సాక్షిని వేదికగా చేసుకుని రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు, ఆ వ్యాఖ్యలు తప్పే కాదు, అవి నిజమేనని సమర్థించే వర్గం వైసీపీ నుంచి బయలుదేరింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అది చింతిస్తున్నామని కానీ, అది తప్పేనని కానీ, అటువంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కావు అని చెప్పి చెప్పాల్సిన స్థానంలో ఉండి కూడా చెప్పకుండా వాళ్ళ వ్యాఖ్యలను సమర్థించే విధంగా సంకరజాతి సైకోలు, శాడిస్టులు అది కమ్ముకొస్తున్నారు, ఆర్గనైజ్డ్గా తయారయ్యారు అని చెప్పి నిగూఢంగా తను చెప్పాలనుకున్న దాన్ని చాలా తెలివిగా ఆ పదాల పడికట్టుతో తను చిమ్మాలనుకున్న విషయాన్ని సుస్పష్టంగా ఒక రాజకీయ పార్టీ నడిపే పార్టీ అధినేత, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక కులాన్ని ముఖ్యమంత్రి నోట్లో నుంచి రావటం, అధికారులకి కులాలని ఆపాదించటం, ఎలక్షన్ కమిషన్కి కులాలను ఆపాదించడం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అవ్వబోయే వ్యక్తిని అడ్డుకోవటం కోసం అతను కులం ఇతనికి అడ్డుగా ఉండటం, అట్లా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆ ముసుగులో దళితుల్ని, మైనార్టీల్ని, బీసీల్ని, మహిళల్ని ఏ రకంగా ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ఎలా అణిచేయాలి, ఎలా చిత్రహింసలకు గురి చేయాలి, ఎలా జైల్లో పెట్టాలి, అన్ని రకాలుగా ఇలా చేయొచ్చు అని చెప్పేసి ఒక మోడల్ని చూపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చాలా సైలెంట్గా భయం గుప్పిట్లోకి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం సైలెంట్ సునామీ ఓటు రూపంలో కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఒక ఘనమైన అఖండ విజయాన్ని కూటమి పార్టీలకి ప్రజలు అందించారు. అయితే తప్పు తెలుసుకున్నారా? లేదు. మళ్ళీ అదే దూకుడు, మళ్ళీ అదే పందా. కేవలం అంత ఓటమి పాలైన తర్వాత ఎవరైనా పునరాలోచించుకుంటారు. కానీ మేమే తప్పు చేయలేదు, మేము మంచిగా చేశాము, అన్ని బట్టలు నొక్కినా సరే ఇంత డబ్బు ఇచ్చాను, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాను, అయినా సరే ప్రజలు తప్పు చేశారు, ప్రజలే తప్పు చేశారు అనే భావనలో ఇప్పటికీ వైసీపీ నాయకత్వం ఉంది. అదే పందాలో దూకుడు పెంచుతున్నారు. ఈ దూకుడు పెంచే క్రమంలో గడిచిన 5 సంవత్సరాలు ప్రపంచం మొత్తం చూశారు. పంచి ప్రభాకర్ అనే ఒక పశువుల డాక్టర్ అమెరికాలో ఉండి అతను వీడియోల్లో ఏ రకమైన అసభ్యకరమైన భాష కోర్టుల్ని, సాక్షాత్తు హైకోర్టు జడ్జెస్ని విపరీతంగా చాలా నీచంగా కోర్టు జడ్జెస్ని తూర్పారబట్టి బూతులతో దండెత్తాడు. అతను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను తప్పు తెలుసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా బిహేవ్ చేశాడు, ఈ ఓటమికి ఈ దరిద్రానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తప్పుదో పట్టించారు, జగన్ తెలుసుకుంటే మంచిది, నేను తొందరపడ్డాను, నాకు ఎవరితో వ్యక్తిగత వ్యవహారాలు లేవని చెప్పేసి క్షమించండి అనే తరహా ఒక వీడియో రిలీజ్ చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెర మీదకి వచ్చేసి మళ్ళీ అదే విషయం ఇంకా పదును పెంచి మొన్న సాక్షి డిబేట్లో ఏదైతే జరిగిందో దాంట్లో తప్పు లేదు అనే స్థాయికి ఆయన స్వరం పెంచారు. ఈ సిగ్నల్స్ ఏదైతే సైలెంట్ అయిపోయిన పంచి ప్రభాకర్ లాంటి వ్యక్తి మళ్ళీ యాక్టివ్ అయిపోయి ఇట్లాంటి వ్యక్తులు మొత్తం యాక్టివ్ అయ్యారు అంటే దాని అర్థం మరి ప్రభుత్వ పెద్దలకి పార్టీని క్రియాశీలకంగా గ్రౌండ్ నుంచి నడిపించే స్థాయిలో ఉన్నోళ్ళకి ప్రస్తుత పరిస్థితి అర్థమవుతుందా, అర్థం అవటం లేదా, ఎందుకు ఈ స్లీపర్ సెల్స్ అన్ని మళ్ళీ యాక్టివ్ అయ్యి మూకుమ్మడి దాడి చేస్తుంది అనేది, మళ్ళీ ఎందుకు ప్రాంతాలు, మళ్ళీ కులాలు, మళ్ళీ అవే రాజకీయాలకి ఆ బురదను ఎందుకు పుయ్యాలనుకుంటుంది అనేది ప్రభుత్వం తరపున పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి బొబ్బూరి వెంగళరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ముందు అసలు పంచి ప్రభాకర్ ఏమన్నారనేది మనం పరిశీలిద్దాం. నేను కృష్ణరాజు గారితో కూడా 2-3 సార్లు మాట్లాడాను. కేఎస్ఆర్ గారితో నేను
ఇప్పుడు చాలా అమెరికానే కాదు, అతను నేను ఒక ఆల్మోస్ట్ 20 సంవత్సరాలుగా చూస్తున్నాను. అతని జర్నలిజానికి నా లాల్ సలాం. నాకు అతనంటే చాలా ఇష్టం. ఎప్పుడు అమరావతి దేవతల రాజధాని ఎవరో ఇన్వెస్ట్ చేస్తే ఇంతవరకు అక్కడ ఇటుక పెళ్ళేసిన పాపాన పోలేదు. ఎప్పుడైనా కానీ తుమ్మ కంపలు ఎత్తిపోత పథకం తప్పితే ఇంక ఏమీ లేదు. వాళ్ళు తెలుగు 2 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పారు, 1-2 స్థానాల్లో ఉన్నాయని చెప్పారు. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. మీరు కావాలి చదువుకోండి. అందులో ప్రాంతాలుగా కూడా డివైడ్ చేసినప్పుడు ఆ ప్రాంతం ఎక్కువ ఉందని కూడా దాంట్లో డేటా ఉంది. ఎంతమంది ఎంత ఏందనే డేటా ఇస్తే ఏ ప్రాంతం అనేది వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ మరియు ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది. సివిలైజ్డ్ అండ్ మోర్ మనీ ఉన్న ప్రాంతాల్లోనే విభజన ఎక్కువ ఉంది అనేది ఆ డేటా తీసింది. అంటే ప్రోగ్రెసివ్నెస్ ఉంది కదా. ఇప్పుడు కోస్టల్ డిస్ట్రిక్ట్ ఈజ్ వెరీ రిచ్ అండ్ వెరీ ప్రోగ్రెసివ్ ఉంది అనేది వాళ్ళ డేటా. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ రెడ్ ఫ్రమ్ ద ఇంగ్లీష్. మీరు చదివారు లేదా నాకు తెలియదు. ఇక్కడ దేవతల బొక్క ఏదో ఆయన ఫ్లోలో ఆ కడుపు కోతలోంచి అన్న మాటే వేసిన రాజధాని అన్నాడు. అంటే ఇది ప్రభాకర్ ఒపీనియన్. తప్పేమో లేదు, అతను కరెక్టే చెప్పాడు. ఇతను కూడా అతను దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అన్నాడు. ఇతను దేవతల రాజధాని బొక్క అంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి సైకోలు, ఉన్మాదులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ఎంత నీచానికి దిగజారుతారు అనేది ఒక్క అంశంలో నేను ఆల్రెడీ ఇందాకే మీకు ఆ డేటా, వీళ్ళు చెప్తున్నటువంటి డేటానే నేను మీకు పంపించున్నాను. అదొక్కసారి ఆ డేటా ఓపెన్ చేయండి. దాంట్లో ఇతను అన్నాడు కోస్టల్ జిల్లాల్లో ఎక్కువ ఉంది, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అది చాలా తక్కువ ఉంది అని. నేను ముందే ఈ డేటా చెప్పడానికి ముందే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని అవమానించేటువంటి ఉద్దేశం, ఆ ఉన్మాదం నాకు లేదు. కానీ వాళ్ళు ఏదైతే ఒక డేటా ఉందని చెప్పి ఆ డేటాను అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది తలెత్తుకొని తిరగటానికి అవసరమైనటువంటి మహానగరంగా నిర్మించబడాల్సినటువంటి అమరావతి మీద ఏదైతే విధ్వంసం చెబుతున్నారో, అసలు వాళ్ళు చెబుతున్నటువంటి డేటాలో ఏముంది అనేది ప్రజలకు తెలియజేసే కోసం చెప్తున్నాను తప్ప నిజంగా ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రాంతాలను అవమానించడమో, తక్కువ ఉన్న ప్రాంతాలు గొప్ప అని చెప్పటమో నా ఉద్దేశం కాదు. ఇది ఒక సామాజిక సమస్యగా మనం చూడాలి. అయితే ఈ డేటాను ఒకసారి మీరు చూడండి. హైయెస్ట్ వీళ్ళు చెప్పింది, ఈ రాష్ట్రంలో హైయెస్ట్ ఉన్నది కర్నూలు జిల్లా. మొట్టమొదట 43,000 మంది ఉన్నారు. మొత్తం జనాభా 40 లక్షలకు పైన ఉంటే, అంటే టోటల్ పాపులేషన్లో 1% పాపులేషన్ అలా ఉన్నారు. కృష్ణా జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ 15,000 మంది ఉన్నారు. టోటల్ పాపులేషన్లో 0.34%. థర్డ్ ప్లేస్లో కడప జిల్లా, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. ఇక్కడ 7,500 మంది ఉన్నారు, 0.26%. ఫోర్త్ ప్లేస్ ఏముంది? అనంతపురం, 8,800 మంది ఉన్నారు, 0.21% టోటల్ పాపులేషన్లో. గుంటూరు జిల్లా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది, 9,000 ఉన్నారు, 0.19%. అంటే మొదటి 4 స్థానాలు కనుక మనం చూస్తే కర్నూలు, కడప, అనంతపురం. ఈ డేటాలో అమరావతి ఎక్కడుంది? మొదటి 5 జిల్లాలు చూసుకుంటే అందులో 2 కృష్ణా గుంటూరు జిల్లాలు అనుకుంటే, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి సిటీస్లో విశాఖపట్నం తర్వాత 2వ స్థానంలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ, 3వ స్థానంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా, గుంటూరు నగరం. ఇవి 2 మోస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి సిటీసు. అంటే ఈ డేటా ప్రకారం ఆ ప్రాంతాలను కనుక మనం అవమానించదలుచుకుంటే ఏ ప్రాంతాన్ని అవమానించాలి? ఈ ప్రాంతాల్లో ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి బలం ఇక్కడ బలంగా ఉన్నారు? కర్నూలు జిల్లా కానీ, కడప కానీ, అనంతపురం జిల్లాల్లో కానీ. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ 3 జిల్లాల్లోనే రాజశేఖర రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చేవి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా పోయినా ఈ 3 జిల్లాల్లోనే ఆ పార్టీకి సీట్లు వచ్చినాయి. మరి దీని ప్రకారం ఇతని తండ్రికి అధికారాన్ని కట్టబెట్టినటువంటి జిల్లాల్లో ఆ పరిస్థితి ఉంది అంటే, ఆ జిల్లాలు టాప్లో ఉన్నాయంటే కారణం మీ రాజకీయ నాయకత్వం కాదా? అక్కడ ఉన్నటువంటి సమస్యను తీర్చకుండా అక్కడ ప్రజల వెనుకబాటుతనంతో ఉంటేనే కదా ఆ పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కప్పిపుచ్చడానికి, ఒక ప్రాంతం మీద విషయం చెమ్మటానికి కోసం, ఒక రాజధాని అమరావతి మీద వాళ్ళకు మొదటి నుంచి ఉన్నటువంటి విద్వేషాన్ని ఈ రకంగా చూపించుకోవటం కోసం ఒక పోరంబోకు వ్యక్తిగా ఆ కృష్ణరాజు అనేటువంటి ఒక పోరంబోకు పనికిమాలినటువంటి మాటలు మాట్లాడటం, మహిళలను ఉద్దేశించి రాష్ట్ర రాజధాని ప్రాంతానికి వాళ్ళు 30,000 ఎకరాలకు పైగా త్యాగం చేసి 5 సంవత్సరాల మహిళా మనలు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించుకొని జైళ్ళకి వెళ్ళి ఇబ్బందులు పడి ఇవాళ 5 సంవత్సరాల వాళ్ళ పోరాటానికి ఆ దేవుళ్ళు కూడా సహకరించి ప్రజలు
రాష్ట్రం అంతా ఆమోదించి వీళ్ళు ఏ రాయలసీమ ప్రాంతం అని చెప్తున్నారు, అక్కడ ఎవరికి మెజారిటీ వచ్చిందన్న? విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా అన్నారు. కనీసం విశాఖపట్నం ఎంపీకి ఈ రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ ఏ ఎంపీ కన్నా వచ్చిందా? 25 మంది ఎంపీలు అంటే 5,04,000 మెజారిటీ భారత్కు వచ్చిందంటే నువ్వు పెడతా అన్నటువంటి నీ యొక్క ఆలోచన ప్రకారం నువ్వు చేస్తా అన్నటువంటి రాజధాని మాకు వద్దు అని ఆ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు, ఎందుకంటే నీ అరాచకం తెలుసు కాబట్టి, నీ అవినీతి తెలుసు కాబట్టి, నీ దుర్మార్గం తెలుసు కాబట్టి, నువ్వు విశాఖపట్నంకి వస్తే దాన్ని దోచుకుంటావు కాబట్టి, రిషికొండ గుండు కొట్టినట్టు ఉత్తరాంధ్ర ప్రజలు గుండులు కొడతామని తెలుసు కాబట్టి ఆ ప్రజలు 5 లక్షల మెజార్టీతో భరత్ను గెలిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేవలం ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి విద్వేషంతో ఈ వ్యక్తులు చేస్తున్నటువంటి విషపూరితమైనటువంటి ప్రచారానికి కొంతమంది పనికిమాలినటువంటి వ్యక్తులు ఇవాళ అసలు ఈ అంశమే ఎందుకు వచ్చింది, ఇప్పుడు రాజధాని అంశం ఎందుకు వచ్చింది, అందులో వేసేల రాజధాని అనేటువంటి పరిస్థితి కొమ్మినేని శ్రీనివాస్ కానీ ఈ కృష్ణరాజు కానీ ఆర్గనైజ్డ్గా ఎందుకు తెచ్చారు అంటే, ఇటీవల గత 2 నెలలుగా మీరు చూస్తే వైసీపీ నుంచి వరుసగా ఆ పార్టీ కీలకమైనటువంటి నాయకులందరూ జైలుకు పోతా ఉన్నారు. కొంతమంది కీలకమైనటువంటి నాయకులు పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు. మద్యం కేసు చాలా కీలక దశకు వచ్చింది. ఆ పార్టీలో పెద్ద తలకాయలు అనబడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులైనటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు అరెస్ట్ అయ్యారు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోబోతున్నాడు అనేటువంటి భయంతో ప్రజల్ని ఆ యొక్క మద్యం కేసు గురించి జరుగుతున్నటువంటి చర్చని డీవియేట్ చేయడం కోసం వాళ్ళ పార్టీ వాళ్ళు మొన్న మనం చూసాం, తెనాలిలో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళారు. దాన్ని రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి మొహాన ఊసేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం కోసం, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకంగా విద్వేషాన్ని నింపి ప్రజల్ని ఈ అమరావతి, ఈ వేశ్యల రాజధాని అనేటువంటి ఒక పనికిమాలినటువంటి అంశం చుట్టూ ప్రజల్ని బిజీ చేయడం కోసం, ప్రజల్ని దాని చుట్టూ మళ్లించి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఈ రోత వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి రోత మాటలు ఇవి. నిజంగా ఏ ప్రాంతంలో అయినా ఆ యొక్క సమస్య ఏదైతే వాళ్ళు డిస్కషన్ చేశారో, వేశ్యలు ఉన్నారనో ప్రాస్టిట్యూట్స్ ఉన్నారనో, అదొక సామాజిక సమస్యగా చూడాలి. వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే, ఈ పంచప్రభాకర్ అనేటువంటి పోరంబోకుతో పోలిస్తే, జర్నలిజాన్ని వ్యభిచారం కంటే హీనంగా వాడుకుంటున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్తో, కృష్ణరాజుతో పోలిస్తే వేశ్యావృత్తి చేసే వాళ్ళే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు పొట్టకుట్టి కోసమో, కుటుంబం గడవటం కోసమో, పిల్లల్ని పెంచుకోవటం కోసమో, వాళ్ళకి వేరే ఏ అవకాశాలు లేక ఆ పనులు చేస్తున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళతో పోస్తే చాలా గౌరవంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఏదన్నా చర్చలు పెడితే పెట్టాలి, కానీ ఒక ప్రాంతాన్ని అవమానపరచడం కోసం దేవతల రాజధాని బొక్క అని అంటాడు అతను. చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే కొంతమంది ప్రజలు కానీ ఆ ప్రాంతాన్ని దేవతల రాజధాని అనేది ఇంద్రుడు పరిపాలించినటువంటి రాజధానిగా అమరావతి ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో మన రాష్ట్రానికి మనం స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇంకా రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. 2-3 సార్లు మన రాష్ట్రం విడిపోయింది. ఒకసారి మద్రాసు నుంచి విడిగా ఉన్నాం, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రంతో కలిసాం, మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఒక పాజిటివ్ దృక్కోణం తీసుకురావటం కోసం, ప్రజల్ని ఒక పాజిటివ్ ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లటం కోసం, ఆ ప్రాంతం పేరు మీద ఏదైతే దేవతల రాజధానిగా ఒకప్పుడు ఇంద్రుడు పరిపాలించినటువంటి రాజధాని ఉందో దాన్ని ఉద్దేశిస్తూ ప్రజల్లో ఒక పాజిటివ్ సంకేతాలు తీసుకెళ్లడం కోసం స్థానిక ప్రజలు కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే నాయకులు కానీ ఆ దేవతల రాజధాని అన్నారు. మన రాష్ట్ర రాజధాని ఒక దేవతల రాజధాని అని చెప్పుకోవడం గర్వపడాలి, కానీ దాన్ని దేవతల రాజధాని కేరళ స్టేట్ కనుక గాడ్ ఓన్స్ కంట్రీ అంటారు. అంటే దేవతలు కొలువైనటువంటి రాష్ట్రమనో దేశమనో ప్రకృతి ఇది అంటారు. ఆ రకంగా ఆ రాష్ట్రం ఒక ప్రౌడ్గా చెప్పుకుంటుందా? అలాగే మనం కూడా ఆ విషయాన్ని మనకు నచ్చితే గొప్పగా చెప్పుకుందాం, నచ్చకపోతే నోరు మూసుకొని ఉండాలి. కానీ ఈ రకంగా వాస్తవానికి ఈ డేటా ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రిలీజ్ చేసింది కాదు. ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో ఆ స్వచ్ఛంద సంస్థల సర్వేలో మేము ఆ వేశ్య వృత్తిలో మేము ఉన్నాము అని వాళ్ళు చెబితే రికార్డ్ చేసిన డేటా ఇది. వాస్తవానికి ఇది ఒక సామాజిక సమస్య. ఈ సమస్య ప్రాంతానికి, మతానికి, కులానికి, వర్గానికి కాదు. ఇది కేవలం పేదరికానికి సంబంధించి పొట్టకూటి కోసం వాళ్ళ పిల్లలను, కుటుంబాలను ఆర్థికంగా పోషించుకోవటం కోసం, పొట్టబోసుకోవటం కోసం వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ వృత్తిలో వాళ్ళు మగ్గిపోతున్న వాళ్ళంతట వాళ్లే స్వచ్ఛందంగా ఈ డేటాలో పేర్లు నమోదు చేసుకున్న వీళ్ళని బయటపడేయటం కోసం ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పనిచేసే వ్యవహారం. టీవీ డిబేట్స్లో అయినా, రాజకీయ నాయకులైనా వాళ్ళకి ఏదైనా చేయూత ఇవ్వండి, వాళ్ళ ఆ ఊబిలోంచి బయటకు తీసుకురండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్దాపురం కానీ చిలకలూరుపేట కానీ ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నవాళ్ళు వాళ్ళ దాంట్లో నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ పిల్లలు ప్రయోజకులయ్యారు, చదువుకున్నారు. వాళ్ళు కూడా క్వాలిటీ లైఫ్, గౌరవప్రదమైన జీవితాన్ని
ఎవరైనా కోరుకునేది గౌరవప్రదమైన జీవితమే. వీళ్ళని టార్గెట్ చేసి ఈ టార్గెట్లో అమరావతిని తీసుకొచ్చి సంబంధం, ఇప్పుడు ఈ జిల్లాల వారీగా ఉన్న డేటాలో ఎక్కడా కూడా ఈ సంస్థ రిలీజ్ చేసుకుని టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ అమరావతి అనే పేరు ఉచ్చారణే లేదు కదా. లేదు. ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక సమస్యని వాళ్ళకి సంబంధించిన సమస్యని మెరుగుపరచడం కోసం, వాళ్ళ జీవితాలు మెరుగుపరచడం కోసం ఉన్న డేటాని అమరావతికి లింక్ చేసి దాన్ని సమర్థించటం. మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇప్పుడు ఆ పార్టీలో A2గా చలామణి అవుతున్న పవర్ సెంటర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాంట్లో తప్పేమీ లేదు అన్నట్టుగా ఏమన్నా మహిళలను ఉద్దేశించి వాళ్ళకి రాక్షసులు, సంకరజాతి, పిశాచాలు, ఆర్గనైజ్డ్ అనేది చాలా లోతైన వ్యవహారం. అతను అన్న మాటలు దాని అర్థం తీస్తే వైసీపీ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ టార్గెట్ ఏంటి అనే దానికి సంబంధించి అతను మాట్లాడిన ప్రెస్ మీట్లో ఆ 5 నిమిషాల్లో వైసీపీ ఏం చేయబోతుంది, వైసీపీ టార్గెట్ ఏంటి, దేన్ని లేవనెత్తబోతున్నారు అనేది సుస్పష్టంగా చెప్పారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఆ వీడియోలోకి వెళ్దాం. ఆ వీడియోలో పంచి ప్రభాకర్ అసలు రాజధాని అక్కడ వద్దు అన్నట్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఒప్పుకుని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఇల్లు కట్టుకున్నానని చెప్పి, మీ నాయకుడికి ఇల్లు లేదని చెప్పి హేళన చేసి, మేము సొంత ఇల్లు కట్టుకున్నాం, మేము వస్తే ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తామని అధికార పార్టీ అప్పటి తెలుగుదేశం మాట్లాడేది తప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తుంది. మేము ఇక్కడ ఉంచటం కోసం ఇల్లు కట్టి చూపించామని చెప్పేసి ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ తర్వాత 3 ముక్కలాట ఆయన అన్నారు. దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళటం కోసం, 3 ముక్కలను ముందుకు తీసుకెళ్ళటం కోసం రాజధాని అమరావతిలో అసలు ఏం జరుగుతుంది అంటే ఉత్తరాంధ్ర డబ్బులు, రాయలసీమ డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అప్పు తీసుకొచ్చి చేసేసి అప్పుడు మా మీద రుద్దుతారా, ఇది ఎప్పుడు తీరిద్ది అని చెప్పేసి రాజధాని కేవలం ఈ 1-2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళదే, ఇది మనది కాదు అని చెప్పేసి పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళ చేత వైసీపీ ఒక ఆర్గనైజ్డ్గా చెప్పిస్తుంది అనేది ఎటువంటి అనుమానం లేదు. కానీ మీరు ఓడిపోవటానికి ముందు, ఓడిపోయిన తర్వాత మీ నాయకుడు, మీ ప్రభుత్వం, మీ పార్టీ పెద్దలు అమరావతి పోలవరం అన్నారే తప్ప దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి దాని అవసరం ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఒక పక్కన గత అధికార పార్టీ కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని పార్టీ అయినటువంటి పులివెందుల ఎమ్మెల్యే సారథ్యంలో నడిచే వైసీపీ పార్టీ దాడిని మీరు గట్టిగా ఎదుర్కోలేకపోతున్నారు. దాన్ని సుస్పష్టంగా కామన్ మ్యాన్కి అర్థమయ్యే రీతిలో వాట్ ఈజ్ అమరావతి, వాట్ ఈజ్ పోలవరం, ఈ 2 అయితే ఈ రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు ఏ రకంగా మెరుగుపడతాయని చెప్పే దాంట్లో మీరు విఫలమయ్యారనే భావన ఉంది. అది కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా వైసీపీ చేస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ విష ప్రచారం విషయంలో, దాన్ని తిప్పికొట్టే విషయంలో మా ప్రభుత్వం కానీ పార్టీ కానీ కొంత వెనుకబడినటువంటి మాట ఖచ్చితంగా వాస్తవం. అయితే ఏదైతే ఇతను ఆరోపణలు చేశాడో, ఈ పంచి ప్రభాకర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఉత్తరాంధ్ర ప్రజలది, రాయలసీమ ప్రజలది ఆదాయాన్ని తీసుకొచ్చి ఒక ప్రాంతంలో కేంద్రీకరిస్తున్నారని, ఇవాళ తెలంగాణ అనేటువంటి రాష్ట్రానికి ఆయువు పట్టు ఏదన్నా ఉందంటే ఆ రాష్ట్ర రాజధాని హైదరాబాదు. దాదాపు తెలంగాణ మొత్తం ఆదాయంలో 70% ఆదాయం ఒక్క హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. ఆ ఆదాయం మొత్తం హైదరాబాద్లోనే ఖర్చు పెడుతున్నారా? తిరిగి తీసుకెళ్ళి మిగిలిన పాత ఉమ్మడి 9 జిల్లాల్లో కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి మిగిలిన 30-32 జిల్లాల్లో కానీ తీసుకొచ్చి ఆ రాజధానిలో వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకొచ్చి ఖర్చు పెడతా ఉన్నారు. అదేవిధంగా రేపు రోజున అమరావతిలో జరిగేటువంటి అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఫలాల్ని రాష్ట్రం మొత్తానికి పంచే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఫస్ట్. సెకండ్, వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో అమరావతి కోసం ఏదో అప్పులు చేస్తూ ఉన్నారు, అది రాష్ట్రం మీద ఇతర ప్రాంతాల మీద భారం పడుతుందని, అమరావతి అనేది ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. దానికోసం ఏదైతే ఖర్చు పెడతా ఉన్నారో అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్స్ ద్వారా కానివ్వండి, లేదంటే ఇతర ఏదైతే లోన్స్ తీసుకొస్తున్నారో వాటి బాధ్యతను CRDA తీసుకుంటుంది ఫైనల్గా. అక్కడ ఏదైతే ప్రభుత్వం దగ్గర ₹1 నిల్వ లేకుండా, ప్రభుత్వం ₹1 రైతు ఖర్చు పెట్టకుండా, మామూలుగా కేంద్ర చట్టాలు కానీ రాష్ట్ర చట్టాలు కానీ భూసేకరణ చట్టం ప్రకారం 1 ఎకరం తీసుకుంటే 1.5 2.5 ఆ రేషియోలో ఆ రైతుకు చెల్లించాలి, కట్టాలి, అమౌంట్ కట్టాలి. కానీ ₹1 కట్టకుండా 33,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో 33,000 ఎకరాలు ఇచ్చారు అనే ఒక నిజాన్ని
మన ఇంటి ముందు ఆ సైడ్ కాలువకు సంబంధించిన ఏదన్నా ఒక గజం వదిలిపెట్టాలంటే ఆడు ముళ్ళుగారో కత్తో కటారో వేసుకుని వచ్చేసి డ్యామ్ డూమ్ అంటాడు, రోడ్డు ఏమనే అనే పరిస్థితి ఉంటుంది. నాది వినకపోతే కోర్టులకు కూడా పోతారు. గట్టుతా కాదా ఒక గజం దగ్గరే హత్యలు, గొడవలు, కోర్టులు, గోల. 33,000 ఎకరాల మోడల్ అనేది భారతదేశం కాదు ప్రపంచ చరిత్రలో రైతుకి అవేమి పిచ్చి పొలాలు కాదు, బీడు భూములు కాదు, సారవంతమైన ఫెర్టిలైటెడ్ ల్యాండ్స్లో అన్ని రకాల పంటలు పండే 2 నగరాలకి మధ్యలో ఉన్నటువంటి కృష్ణానది ఒడ్డులో ఉన్నటువంటి సారవంతమైన భూమి పొలాలు 33,000 ఎకరాలు ఒక ప్రభుత్వాన్ని నమ్మి ఇవ్వటం అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రని పార్టీ కానీ మీ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కానీ గడిచిన 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు అమరావతి రైతుల్ని, పర్టికులర్గా అమరావతి రైతుల్ని ఆ మహిళా ఉద్యమంలో వాళ్ళు వాస్తవానికి అమరావతి ప్రాంతం అనేది చాలా చారిత్రక. దాని గురించి చెప్పాలంటే మనం బోల్డంత సమయం కావాలి. అసలు అమరావతి ఆ నేల చరిత్ర చెప్పాలంటే గంట మాట్లాడుకోవచ్చు అమరావతి నేల చరిత్ర గురించి. ఆ రైతుల త్యాగాలు వాళ్ళు అంతా చేసిన ఈ రాకాసి మోకం నుంచి ఈ రకమైన మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి నేను రైతులతో, మహిళా రైతులతో నేను మాట్లాడుతూ ఉంటా. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాస్తవానికి. ఆ కెమెరా ముందు ఏడవద్దు మీరు అని చెప్పేసి వాళ్ళకి ఓదారుస్తా. మీ బాధలు తీరుతాయి, మీ కష్టాలు తీరుతాయి, మీరు నమ్ముకున్న ఇది ధర్మం అనేది అల్టిమేట్గా ధర్మం. కానీ ఆ చెప్పేదానికి మీ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. టీవీ ఛానల్స్లో డిబేట్స్లో ఎవరు చెప్తే ఎవరు కూర్చుంటే దాని వెయిట్ వస్తుంది అనేది ఒక పార్టీని, ఒక ప్రభుత్వాన్ని నడిపే యంత్రాంగం 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీ నాయకులు ఏ టీవీ ఛానల్లో ఏ డిబేట్లో ఎవరిని కూర్చోబెడితే ఆ వెయిట్ ఉంటుంది. ఆ చెప్పాల్సింది సుస్పష్టంగా జనాలకి. ఈ మంత్రులు ఏం చేస్తున్నారు సాయంత్రం పూట? ఇంపార్టెంట్గా ఎవరు చెబితే జనాల్లోకి వెళ్తుంది అనేది వాళ్ళకి బాధ్యత లేదా? మీ పార్టీలో ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళకి టీవీ డిబేట్స్లో కూర్చుని ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? 4 స్పోక్స్ పర్సన్స్ ఉండి సాయంత్రం పూట ఆ 4 ఛానల్స్లో కూర్చుని మాట్లాడితే అయిపోతుందా? దానికి బాధ్యత లేదా? ఖచ్చితంగా మీరు చెప్పిన విషయంలో ఏదైతే ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారో గతంలో, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం మనం రాజకీయాలు చూస్తే మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళు వచ్చినటువంటి ఆరోపణల మీద కానీ వీటి మీద కానీ ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, లేదంటే ఛానల్ డిబేట్స్కి వెళ్ళటం కానీ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అన్ని పార్టీల్లో కూడా కొంత ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే పార్టీ స్పోక్స్ పర్సన్సే కొంత వాళ్ళు ఫ్రీగా ఉండటం, దాంట్లో వాళ్ళు ఎక్కువగా ఈ మీడియా సంస్థలతో కూడా టచ్లో ఉండి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే అలవాటు ఉండడంతో కొంత మీరు అన్న దాంట్లో అయితే కొంత ఖచ్చితంగా లోపం ఉందని ఒప్పుకోవాలి. ఎందుకంటే మంత్రులు చెబితే అది ప్రజల్లోకి బలంగా వెళ్ళేది వేరు. ఆ అధికారికమైనటువంటి హోదాలో లేకుండా కేవలం పార్టీ హోదాతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకున్నటువంటి గుర్తింపుతో చెప్పేదానికి, మంత్రులు అధికారికంగా ఒక పదవిలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంటే ఒక ప్రజలకు కూడా ఓ గుర్తింపు ఉండి వాళ్ళు చెప్పే మాటలకు కూడా ఒక అధీకృతమైనటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి, వెయిట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గనక డిబేట్స్లో పాల్గొంటే వాళ్ళ ద్వారా గనక వైసీపీ చేసేటువంటి విష ప్రచారాలకు గనక సమాధానం చెప్తే మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా పార్టీ దృష్టికి నా స్థాయిలో నేనైతే నిజంగానే నాకు ఈరోజు అనిపించింది ఫస్ట్ టైం, నిజంగానే మంత్రులు టీవీ డిబేట్లకు పోవడం కొంత తక్కువగా ఉంది కదా. ఎవరో కొంతమంది కొన్ని సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం, ఎవరన్నా సీనియర్ మంత్రులు కొంతమంది వెళ్ళటం తప్ప మెజారిటీ మీరు అన్నట్టు అధికార ప్రతినిధులు, పార్టీ నాయకులే ఈ టీవీ డిబేట్లకు కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో ఎనాలిసిస్కి కానీ వెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు మంత్రులు కనుక మీడియా ముందుకు వచ్చి లేదంటే డిబేట్లకు వెళ్ళి కనుక వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం మీద వాళ్ళు గనక వివరణ ఇస్తే, వాళ్ళు గనక కౌంటర్ సమాధానాలు చెప్తే ప్రజల్లోకి బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది పార్టీ దృష్టికి నా స్థాయిలో నేనైతే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా. ప్రభాకర్ ఏమన్నాడు చూద్దాం. 5 స్టార్ హోటల్ సంగతి ఎవరు? టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు రాశాడు కదా, వాడిని అరెస్ట్ చేయండి, పోయి మా స్టేట్ భంగం కలిగిందని వ్యభిచారము వేశ్యలు వ్యభిచారాన్ని వేశ్యలే చేస్తాయి. 2 లిజిట్ లీగల్ వర్డ్స్ విచ్ యూ కెన్ యూజ్ ఇట్. ఆయన అందరిలాగా ఎలముండలు అనే వాడలేదు, గుర్తుపెట్టుకో నువ్వు. దోస్ 2 words may be abusive. I don't know, for me it's not abusive.
ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ట్రూత్ ఫ్రమ్ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే అయిన కొలికిపూడి శ్రీనివాసరావు గారు నాకు ఒక 2-3 ఏళ్ల ముందర ఒక మెసేజ్ పెట్టాడు. అన్న నీకు వీలైతే ఒక వీడియో చేయన్నా, కంటమనేని రవిశంకర్ తెలుగు 1 సినిమా తీస్తా ఉంటాడు. ఒక సినిమా తీశాడు, ఒక భారతీ రెడ్డి గారిని అవినాష్ రెడ్డికి సంబంధం పెడుతూ డైరెక్ట్ గా ఒక సినిమా తీశాడు. వాడిని అరెస్ట్ చేయాలి. ఎలా చెప్తున్నాను, వాడు కారవాన్ తీసుకొని అక్కడ తుళ్ళూరు ప్రాంతంలో జరుగుతున్న ఆ లేడీస్ దగ్గర టెంట్లోకి వెళ్ళి మగాళ్ళు లేని ఆడవా అది దాంట్లోకి వెళ్ళడం లేదు. నీకు ఒక విషయం తెలుసా, రాజధాని కట్టినప్పుడు మగ సంచారమే లేనట్లు ఆడవాళ్ళనే ముందర పెట్టారు. ఏంటి దాంట్లో ఆలోచి ఏంటి? నీకు ఉందో లేదో, మగాళ్ళని ఎక్కడ చూసావు టెంట్లో నువ్వు? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఇతను మాట్లాడినటువంటి పరమ రోత విషయం ఏంటంటే, వీళ్ళకి అమరావతి మీద ఉన్నటువంటి విద్వేషంతో ఏదైతే ఇతను ఆరోపణలు చేస్తూ ఈరోజు కంటమనేని రవిశంకర్ గారి గురించి మాట్లాడారో, ఆయన తీసిన సినిమా పేరు రాజధాని ఫైల్స్. అందులో ఎక్కడ ఇతను ఆరోపిస్తున్నట్టుగా, ఇతను ప్రజల్లోకి విషం చిమ్ముతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అవినాష్ రెడ్డి గారికి ఏదో వేరే రకమైనటువంటి సంబంధం ఉంది అనే విధంగా ఎక్కడ కూడా సినిమాలో లేదు. కేవలం రాజధాని రైతుల కంఠశోష, వాళ్ళ పోరాటం, వాళ్ళ బాధ, వాళ్ళ హక్కుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినందుకు, ఎవరైతే అమరావతికి మద్దతుగా నిలబడతారో వాళ్ళందరి మీద విషం జమ్మటమే ఈ పంచప్రభాకర్కి కానీ, లేకపోతే ఈ వైసీపీ నాయకులకు కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ అదే పనిగా పెట్టుకొని అమరావతి రాజధానికి ఎవరైతే మద్దతుగా మాట్లాడతారో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, వాళ్ళ మీద విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయటం, ఇంత రోత మాటలు. మళ్ళీ అసలు ఇతని మీద కూడా గతంలో కూడా ఇతను జడ్జిలను దూషించినటువంటి కేసులో ఉన్నాడు. ఇతను ఏదో ఇందాక చెప్తా ఉన్నాడు, ఎల్ ముండలు, ఎల్ నింజలు, అయ్యేయో ఆ భాష మేము ఎప్పుడు ఆ భాష మాట్లాడేటువంటి రోత వ్యక్తుల్లో మొట్టమొదటి దౌర్భాగ్యుడు, మొట్టమొదటి నీచుడు ఇతనే. ఇతను గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని, ఆ అధికారం అనేటువంటి అధికార మదాన్ని కండ కావరంతో 5 సంవత్సరాల్లో ఎంత రోత మాటలు మాట్లాడాడో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ, అమరావతి మహిళల్ని కానీ, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి కానివ్వండి, భువనేశ్వర్ గారి గురించి కానివ్వండి, బ్రాహ్మణి గారి గురించి కానివ్వండి, ఈ రోత మనిషి, ఈ పోరంబోకు అనేక సందర్భాల్లో, కొన్ని వేల సందర్భాల్లో నీచమైనటువంటి భాష మాట్లాడినటువంటి ఈ వ్యక్తి ఇవాళ మళ్ళీ అమరావతి మళ్ళీ చూడండి, ఆ కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలకి ఇతను మాట్లాడినటువంటి మాటలకి తేడా ఏముంది? ఆ మహిళలు ఉన్నారంట, మగాళ్ళు లేరంట. 2, ఆయన క్యారవాన్లోకి మహిళలు వెళ్ళారంట. అంటే మళ్ళీ ఆ కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటల కంటే కూడా ఇంకా రోత మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఇతను. ఖచ్చితంగా ఇతని మీద పోలీస్ కంప్లైంట్ నేను కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఇది పోలీసుల దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా కృష్ణరాజు మాట్లాడినా, కొమ్మినేని మాట్లాడినా, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, ఈ పోరంబోకు ఈ పంచప్రభాకర్ రెడ్డి మాట్లాడినా, ఈ దౌర్భాగ్యులంతా కూడా ఆ ప్రాంతం మీద, మహిళల మీద విషం చిమ్మటం కోసం. అక్కడ మొత్తం ఏదో కమ్మ సామాజిక వర్గం ఉందని, మొత్తం కమ్మ సామాజిక వర్గం ఉంటే అది రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఎందుకుంది? అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ గారు. అక్కడ అత్యధికంగా ఉన్నటువంటి జనాభాలో ఉన్నటువంటి పర్సంటేజీ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, ఆ తర్వాత బీసీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. అక్కడ కనీసం నాకు తెలిసి 10%, 12% కూడా కమ్మలు లేరు. మిగిలిన 90% మంది ఇతర సామాజిక వర్గాలని, అంటే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం కోసం, వీళ్ళకి ఇష్టం లేనటువంటి అమరావతి రాజధాని మీద విషం చెమ్మటం కోసం అక్కడ ఉన్నటువంటి మహిళా లోకం మొత్తాన్ని కూడా చాలా నీచంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ యొక్క దుర్మార్గుడు. రామకోట గారి అతను ఏదన్నా వచ్చి పచ్చగుడ్డ లేక కొలికిపూడి శ్రీనివాసరావు, అది వాళ్ళిద్దరు తప్పితే మగాళ్ళు ఇంకెవరు లేరు. ఎవరన్నా ఇది అందులో అది ఎక్కువ ప్రాంతం కమ్మవారికి సంబంధించిన, కమ్మవారు ఎవరన్నా తలపాగా కట్టుకొని వచ్చారా 2 దళితులు తప్పితే చెప్పుకోయా నువ్వు. టేక్ మై వర్డ్స్, వాట్ ఈస్ దిస్ లాలూచి? అందులో తిరువూరు కొలికిపూడి శ్రీనివాసరావు గారు, రామకోటయ్య గారు తప్పితే యాక్టివ్గా ఎవరైనా ఒక ప్రముఖ కమ్మ రాజకీయ నాయకుడు కానీ, ఒక అంటే చెప్తున్నా నేను, అంటే దిస్ ఇస్ వెరీ ట్రూ. అందులో నిజంగా కమ్మ రైతులు కానీ ఎవరన్నా వచ్చి మాట్లాడారా, ఎక్కడ మాట్లాడారా? ఇదే విధంగా దీన్ని అదునుగా చూసుకొని అక్కడ నేను సినిమాలు తీస్తున్నాను రాండి అని క్యారవాన్ వేసుకుపోయి రవిశంకర్ గారు ఎన్ని లత్తుకోర్లు పని చేశాడో నాకు వీడియో సాక్షిగా నాకు మెసేజ్ పంపించారు కొలికిపూడి శ్రీనివాసరావు గారు. అవి నా దగ్గర ఉన్నాయి, నేను బయట పెడతాను. మీ పార్టీ ఎమ్మెల్యే మీ పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి ముందు అమరావతి ఉద్యమంలో
ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కానీ అటు రైతు జేఏసీలో కానీ అటు ఉద్యమ జేఏసీలో కానీ కమిటీలో కానీ ఆయనకి స్థానం లేదు. ఆయన అమరావతి పరిరక్షణ సమితి అని చెప్పేసి అన్రిజిస్టర్డ్ సంస్థతో ఆయన ఆ కండువాతో టీవీ డిబేట్స్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గారు నాకు వీడియో ఎవిడెన్స్లు పంపించారు, నాతో టచ్లో ఉన్నారు, ఆయన ఉద్యమాని కోసం బాగా పనిచేశారు. ఈ నేరేషన్ మీ ఎమ్మెల్యే అంతకుముందు ఆయన ఒక ఉద్యమ నాయకుడు, మీ పార్టీకి సంబంధం లేదు, కానీ మీరు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యే మీద ఒక పంచి ప్రభాకర్తో అతనుకున్న సంబంధాలు ఈయన చెప్పిన దాని ప్రకారంగా ఈ ఎవరైతే వీడియోస్ ఉన్నాయి దీని మీద వీడియో చెయ్యి, కొంచెం లోతుకెళ్దాం. ఖచ్చితంగా వాడు అంటే ఇంటి గుట్టు ఈశ్వరుడికి కనుక ఆ ప్రాంతంలో ఉన్న ఆడవారికి అందరికి అంటే కొంతమందికి తెలుసు అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, ఎవరైతే రవిశంకర్తో ఉన్నారో. దిస్ ఈస్ ద ట్రూత్ వాట్ ఐఎమ్ టాకింగ్. నాకు 2.5 సంవత్సరం 3 ఏళ్ల ముందు నా దగ్గర ఉంది, ఇంకా వీడియో చూస్తాను, బయట తీస్తాను, మెసేజ్ పెట్టాను. ఎవరు ఇప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్న కొలికిపూడి శ్రీనివాసరావు గారు అన్నా ఏదన్నా చెయ్యండి అన్నా, అతను ఉద్యోగం కోసం కష్టపడ్డాడు, అంటే వచ్చటాలు కట్టుకొని తిరిగాడు. అతనికి ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, అంటే ఇన్వెస్టర్స్ ఏమన్నా దాంట్లో డబ్బులు ఇచ్చారని నాకు తెలియదు. అతని ఇంట్రెస్ట్ ఏందో నాకు తెలియదు. బట్ అఫ్ కోర్స్ దాని ద్వారానే అతను ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే కావడానికి కారణం. ఎమ్మెల్యే టికెట్ రావడం మాత్రం అదే, ఎమ్మెల్యే కావడానికి ఈ విషయంలో నాకు తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఎమ్మెల్యే టికెట్ అన్న ప్రభాకర్ అన్న దీని మీద ఒక వీడియో చేయన్న అనేదాన్ని మీ ఎమ్మెల్యే అది ఇప్పుడు ఇచ్చాడా అంతకుముందు ఇచ్చాడా అనేది ఇతను చెప్పడం ప్రకారం అయితే 2-3 సంవత్సరాల క్రితం ఆయన ఉద్యమంలో చురుగ్గా ఉంటూ ఉద్యమానికి సంబంధించి పంచి ప్రభాకర్ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి పూర్తి వ్యతిరేకంగా, అమరావతికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నటువంటి పంచి ప్రభాకర్ చెప్పినట్టు నాతో టచ్లో ఉన్నాడు కొలికిపూడి శ్రీనివాస్ అనేది. ఆ వీడియోలు పంపించాడు, వీడియో చేయండి అన్నా అని నన్ను అడిగాడు అనేదాన్ని ముందు చేసి ఉండొచ్చా, ఇప్పుడు చేసి ఉండొచ్చా? అసలు ఎప్పుడూ చేసి ఉండకపోవచ్చు. కేవలం అతనేదో ఆరోపణలు చేశాడు కాబట్టి నిజంగానే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆయనకేదో వీడియోలు పంపించాడని, ఎవిడెన్స్లు పంపించాడని, మెసేజ్లు పెట్టాడని, అతన్ని వీడియోలు చేయమన్నాడని నిజంగా ఆ పరిస్థితి ఉంటుంది అని నేనైతే నమ్మట్లేదు, అనుకోవట్లేదు. ఎందుకంటే ఇదే కొలికిపూడి శ్రీనివాసరావు గారిని అదే ఏ వ్యక్తి మీద అయితే ఇతను ఆరోపణ చేస్తూ ఉన్నాడు, ఏ వ్యక్తి గురించి అయితే చెడుగా ప్రచారం చేయమని కొలికిపూడి శ్రీనివాసరావు గారు వీడియోలు ఎవిడెన్స్లు పెట్టాడని ఈ రోత వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నాడో, అదే కంటమనేని రవిశంకర్ గారు తన తెలుగు వన్ ఛానల్లో అనేక సందర్భాల్లో కొలికిపూడి శ్రీనివాసరావు గారితో ఇంటర్వ్యూలు చేపించడం కానివ్వండి, ఎనాలిసిస్ అతనితో చెప్పించడం కానివ్వండి, అతనికి నైతికంగా కానీ అనేక రకాలుగా రాజధాని ఉద్యమ సమయంలో ఆ తెలుగు వన్ ఛానల్లో అతను మాట్లాడేటువంటి మాటలకు కానీ కవర్ చేసినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఇదే కొలికిపూడి శ్రీనివాసరావు గారిని ఈయన గత 5 సంవత్సరాల్లో అనేక సందర్భాలు చాలా అసహ్యంగా మాట్లాడి ఇప్పుడు కొత్తగా గారు తగిలిచ్చాడు. కేవలం ఇదంతా కన్ఫ్యూజ్ చేయటం కోసం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయటం కోసం ఇతను చేస్తున్నటువంటి ప్రచారాలు. ఇవాళ ఇతని మాటల ఆధారంగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇతనికి ఏదో పెట్టారు అని నమ్మడం, అసలు పెట్టే ఉంటే ఎన్నికలకు ముందే వీళ్ళు బయట పెట్టకుండా ఉంచుకుంటారా? నిజంగా వీళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే అసలు ఈరోజు కూడా మాటలు ఎందుకు బయట పెట్టకుండా ఈ సొల్లు కబుర్లంతా ఎందుకు చెప్తాడు? నిజంగా అతని దగ్గర ఏమీ లేవు, కేవలం ఒక అపోహలు క్రియేట్ చేయడం కోసం, ప్రజల్లో ఒక డౌట్స్ క్రియేట్ చేయడం కోసం చేసేటువంటి రోత పనులు. రేపొద్దున ఇంకొంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్తాడు, ఇంకొంతమంది నాయకుల పేర్లు చెప్తాడు. అంత మాత్రాన వాళ్ళందరినీ కూడా మనం అనుమానాస్పదంగా చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. దీని మీద మీ పార్టీ పరంగా ఇప్పుడు ఇది రచ్చయింది, మీరు కూడా ఏదో అన్నదానికి అమరావతి మహిళలను కించపరిచడానికి కంప్లైంట్ ఇస్తానన్నారు. ఇప్పుడు ఏదైతే కొలికిపూడి మీద మీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఈయన ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి మనం తిరువురు ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేద్దాం. మన ఖచ్చితంగా ఆయన అడిగి ఆయన క్లారిటీ తీసుకోవడంలో తప్పేం లేదు. ఒకసారి ఫోన్ ఇవ్వండి, కొలికిపూడి శ్రీనివాసరావు గారికి ట్రై చేద్దాం. గుడ్ ఈవినింగ్ ఎమ్మెల్యే గారు నమస్కారం. కామ్రేడ్ చెప్పు. ఈ పంచి ప్రభాకర్ అని చెప్పేసి ఉన్నారు కదండి, అమెరికా నుంచి
కుక్క. ఇప్పుడు వీడియోలో లైవ్లో ఉన్నాం మేము. ఆ, అతను మీరేదో వీడియోస్ పంపించారు, తెలుగు వన్ రవిశంకర్ నిర్మాత సినిమా టైంలో ఏదో అక్కడ అమరావతి మహిళలతో అబ్యూజింగ్ వ్యవహారం అనే దానికి సంబంధించి క్యారివ్యాన్లో వ్యవహారం అని చెప్పేసి, అది బహుశా మీరు చూసుంటారు ఆ వీడియో. ఇప్పుడు దాన్ని ఇవాళ 3 రోజుల నుంచి ఆ వీడియో సర్క్యులేట్ అవుతుంది. మీరు పంచి ప్రభాకర్తో టచ్లో ఉండి, నేను పంచి ప్రభాకర్ తో టచ్ లో లేను. 3 సంవత్సరాల క్రితం మీరు టచ్లో, అతను చెప్తున్న వర్షన్ అండి ఎమ్మెల్యే గారు. నాకు 2-3 సార్లు ఫోన్ చేశాడు. ఎప్పుడండి? 3 సంవత్సరాల క్రితం. ఆ, అంటే నాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేసి మాట్లాడా. ఉమ్, ఆయన నంబర్ నాకు తెలియదు కదా. ఆ, మాట్లాడిన తర్వాత అతను ప్రభాకర్ రెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. ఉమ్, ప్రభాకర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు ఫోన్ చేశాడు తప్ప ఉమ్. నేను అతనికి టచ్ లో లేను. మీరు అప్పుడు యాక్చువల్గా ఉద్యమం నడుపుతున్నారు కదా, ఉద్యమం దశలో ఉండగా ఇతను పూర్తి స్థాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ మైండ్ సెట్లో అమరావతికి వ్యతిరేకం. నా గురించి బాగా బూతులు తిట్టేవాడు. అవును, ఆ, అవును. ఫోన్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని తిట్టడానికే చేశాడా? అంటే నాకు ఫోన్ చేసినప్పుడు నన్ను తిట్టలేదు. ఉమ్, ఆ అంటే ఆ ఉద్యమం అంతా ఒక కులాంది, మీరెందుకు మీదేసుకుంటారు అన్న ఉద్దేశం, అన్న డైమెన్షన్ లో నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ మాట్లాడేవాడు. ఓకే, నేను ఇక్కడ కులం గురించి కాదు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేవాడిని. ఓకే. అది అంత మామూలుగా అయితే వీడియోల్లో నా గురించి చాలా దారుణంగా తిట్టాడు. అవునవును, అది నా దృష్టిలో ఉంది. అది నేను ఇప్పుడు లైవ్లో కూడా చెప్పాను. ఇప్పుడు ఏమైంది? ఒక వీడియో రిలీజ్ చేసి ఒక ఇంటర్వ్యూలో జూమ్లో వచ్చి దాంట్లో కొలిపూడి శ్రీనివాసరావు గారు నాతో టచ్లో ఉన్నారనే అర్థం వచ్చేలాగా వీడియోస్ చేయమన్నారు, రవిశంకర్ మీద చేయమన్నారు, ఉద్యమంలో అట్లా ఇట్లా అనే దాని గురించి అతను చెప్పిన దాంట్లో నిజమేంటి, మన ఘర్షణ బొబ్బూరు వెంగళరావు గారు కూడా ఉన్నారు నాతో. అది దాంట్లో ఏ రకంగా కూడా నిజం ఉండటానికి అవకాశం లేదు అని చెప్పేసి ఆయన కూడా మీకు ఫోన్ లో మాట్లాడుకుంటే ఆ కాల్ హిస్టరీలో నంబర్స్ వస్తాయి కదా. అవును, ఇప్పుడు మీరు మన ఇద్దరం మాట్లాడుకుంటే కాల్ డేటా తీయొచ్చు కదా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయి అనేది చెప్తున్నాడు అతను. దాన్ని బయట పెట్టమని మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంగళరావు అదే చెప్పారు. ఏదైనా ఉంటే బయట పెట్టమనేది కింద చెప్పారు. సరే, మనం వీలు చూసుకుని దీని మీద ఒక సమగ్రమైన ఇంటర్వ్యూ ఒకటి పెట్టుకుందాం ఎమ్మెల్యే గారు. నేను రేపు ఎల్లుండి విజయవాడలో ఉంటాను. ఓకే, ఎల్లుండి కలుద్దాం మనం. థ్యాంక్ యూ. వాడిని మాత్రం వదిలిపెట్టొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు. తిరువూరు ఎమ్మెల్యే గారు వాడిని మట్టుకి వదిలిపెట్టొద్దు అని చెప్పేసి అసలు ఏం జరిగింది ఏంటి అనే సమగ్రంగా విజిల్ ప్రేక్షకుల కోసం మనం తిరువూరు ఎమ్మెల్యేతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది విజిల్ ప్రేక్షకుల కోసం మనం ఆ ప్రయత్నం చేద్దాం. ఇది పరిస్థితి. దీన్ని ఇట్లాంటి వ్యక్తులు ఈ స్థాయిలో మళ్ళీ యాక్టివ్ అయ్యారంటే, ఇదే వ్యక్తి 9 నెలల క్రితం సారీ చెప్పి నా బతికేదో నేను బతుకుతున్నానని చెప్పేసి కలుగులోకి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ యాక్టివ్ అయ్యారంటే ఆ సంకేతాలు మీకు ఏమనిపిస్తున్నాయి ఓ పార్టీ నాయకుడిగా? అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి ఘోర ఓటమి తర్వాత వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని వెంటాడుతుంది, వీళ్ళు చేసినటువంటి రోత మాటలకి, చేసినటువంటి తప్పుడు పనులకి ఎక్కడ వెంటాడతారో, ఎక్కడ మక్కెలు ఎరగదంతారో, ఎక్కడ జైల్లో వేస్తారో అనేటువంటి భయంతో, ఆందోళనతో భయపడిపోయి ఆ రోజు మేము ఇంకా రాజకీయాలు మాట్లాడడం, ఈ పార్టీ పని అయిపోయింది. ఇదే మనిషి జగన్మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, విజయసాయిరెడ్డిని కూడా అనేకసార్లు బూతులు తిట్టాడు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఇంకా రాజకీయాల్లోకి ఉండేటువంటి ఉద్దేశం లేక. కానీ వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్గా, అంటే కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిసత్వం చేస్తుంటారు. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ అతను జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్తాననేటువంటి భయంతో, అతను చేసినటువంటి తప్పుడు పనులన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఆ పార్టీయే మూసేసేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఆందోళనతో మళ్ళీ ఈ సైకో మోకల్ని, ఈ ఉన్మాద మోకల్ని వాళ్ళందరికీ ఈ పేటీఎం బ్యాచ్ని వీళ్ళందరినీ డబ్బుతోనో లేకపోతే కులాన్ని అడ్డం పెట్టుకోనో, మతాన్ని అడ్డం పెట్టుకోనో వీళ్ళందరినీ రెచ్చగొట్టి మళ్ళీ ఈ రకమైనటువంటి ఆర్గనైజ్డ్గా గతంలో ఇతను వీళ్ళందరూ కూడా 2014 నుంచి 19 మధ్యలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇదే రకమైనటువంటి విష ప్రచారాలు చేశారు. ఖచ్చితంగా ఆ విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి మేము 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఓడిపోయిన తర్వాత అధికార మదంతో
అహంకారంతో ఇంకా రెచ్చిపోయి ఎంత ఉన్మాదంగా ప్రవర్తించారో, ఎంత ఇటువంటి మాటలు మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి ఈ రోత భరించలేకే వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా కూడా వాళ్ళలో ఏ రకమైనటువంటి రియలైజేషన్ కానీ మార్పు కానీ లేకుండా ఆ రోజు ఓడిపోయిన వెంటనే ఆ ఫ్రస్ట్రేషన్లో, భయంలో, బాధలో, కలుగులోకి వెళ్ళి దాక్కున్నటువంటి వీళ్ళందరినీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరినీ రెచ్చగొట్టి వీళ్ళందరికీ డబ్బులు పంపిణీ చేసి వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఈ రాష్ట్ర సంపదన గత 5 సంవత్సరాల్లో కానివ్వండి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి దోచుకున్నటువంటి సంపదనలో కానివ్వండి, వీళ్ళందరికీ కోట్లాది రూపాయలు దోచిపెడుతూ ఈ రకంగా మళ్ళీ వీళ్ళందరినీ కూడా యాక్టివ్ చేసి వీళ్ళందరితో మళ్ళీ ఈ రాష్ట్రం మీద, ఈ ముఖ్యంగా ఈ అమరావతి ప్రాంతం మీద అబద్ధ అసత్య ప్రచారం చేసే విధంగా వీళ్ళందరినీ కూడా మళ్ళీ యాక్టివ్ చేసాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ జైలుకి వెళ్ళాడు, వర్ర రవీంద్ర రెడ్డి జైలుకి వెళ్ళాడు, వాడు వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళాడు, కొడాలి నాని వెళ్ళి దాక్కున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్ళ కోసం మాట్లాడేటువంటి వాళ్ళు లేరు కాబట్టి మళ్ళీ ఆ పాత ఉన్మాద మూకని, తన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరో కూడా ఇప్పుడు గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి, చేసినటువంటి తప్పుడు పనులకి అనేక మంది జైల్లో ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు చాలామంది జైల్లోకి ఎప్పుడు వెళ్తామా అని చెప్పి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే విదేశాల్లో ఉన్నటువంటి ఈ ఉన్మాదిని, మరికొంతమంది ఉన్మాదుల్ని తీసుకొని వాళ్ళ ద్వారా ఇతను గతంలో కూడా న్యాయస్థానాలను విమర్శించినప్పుడు కానీ, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉంటే ఆయన్ని విమర్శించడం కానీ, ఎన్వి రమణ గారిని విమర్శించడం కానీ అవన్నీ చేసినప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా ఇతన్ని అరెస్ట్ చేయాలి అనేటువంటి అంశం మీద ఆయన కూడా స్పందించడం జరిగింది. అయినా కూడా ఎందుకో మరి ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల వల్ల, ఇతను అమెరికాలో ఉండటం వల్ల ఇతను అరెస్టు సాధ్యపడలేదు. దాన్ని అడ్డం పెట్టుకొని అరెస్టు అవ్వను అనేటువంటి ధైర్యంతోనే మళ్ళీ ఈ రకమైనటువంటి రోత మాటలతో ఇతను మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తుల్ని సాధ్యమైనంత తొందరగా పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షించకపోతే అది మీ ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి అవమానకరం కాదంటారా? ఖచ్చితంగా చట్టపరంగా ఏమేం చేయగలమో, మన దేశ చట్టాల ప్రకారం, మన రాష్ట్ర చట్టాల ప్రకారం ఏమేమైతే చేయగలమో ఖచ్చితంగా ఇటువంటి ఉన్మాదుల విషయంలో కూటమి ప్రభుత్వం ఆ చట్టపరంగా వీళ్ళని శిక్షించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు ఇవాళ జైల్లోకి వెళ్ళున్నారు. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమైనటువంటి వ్యక్తులు, తనతో పనిచేసినటువంటి వ్యక్తులు, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, మంత్రులుగా, శాసనసభ్యులుగా చేసిన వాళ్ళే జైల్లోకి వెళ్ళున్నారు. కానీ వీళ్ళు విదేశాల్లో దాక్కొని ఉండడం వల్ల, కొంత వీళ్ళని తీసుకురావడం కోసం చట్టాలు ప్రాసెస్ ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళందరూ కూడా ఈ రకంగా పెట్టిరేగిపోతున్నారని నేను అనుకుంటున్నాను. చట్ట పరిధిలో ఉంటే వీళ్ళని తీసుకురావడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఇటువంటి ఉన్మాదులను కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చట్టపరంగా శిక్షిస్తుంది. ఇది ఏదైతే లైను దాటి అశ్లీలంగా, అసభ్యంగా, మహిళల్ని కించపరిచే విధంగా రాష్ట్ర ప్రతిష్టని, ప్రజా రాజధానిని భ్రష్టు పట్టించే విధంగా ఒక కుట్రపూరితంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి స్లీపర్ సెల్స్ అన్నీ యాక్టివ్ అయినాయి. వాటన్నిటినీ ఆదిలోనే అణిచివేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మసకబారకుండా కూటమి ప్రభుత్వం తక్షణం చర్యలకి పూనుకుంటుంది అని భావిస్తూ రేపు మరొక అతిథితో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.